మీది 'రాములో రాములో' పాట గురించి త్రివిక్రమ్ గారు ఎలాగో డైరెక్టర్ కాబట్టి మాట్లాడుతున్నారు. సీతారామ శాస్త్రి గారు ఒక చిన్న పిల్లల్లాగా ఆ పాటను పొగుడుతూ, మిమ్మల్ని పొగుడుతూ మాట్లాడుతున్నప్పుడు నాకు ఎంత ఆనందం వేసిందంటే, అంటే అలాంటి ఒక స్థాయి ఉన్న రచయిత, ఇలాంటి ఒక గొప్ప పాట రాసిన రచయితని గుర్తించి అసలు నిజంగా సాక్షాత్తు సరస్వతి అమ్మవారే మాట్లాడినట్టు, అమ్మ బిడ్డని చూసి మనం ఫస్ట్ మాట్లాడినప్పుడు, తప్పటడుగులు వేస్తున్నప్పుడు, ఫస్ట్ నడుస్తున్నప్పుడు తల్లి ఎంత సంతోషపడుతుందో అట్లా సీతారామ శాస్త్రి గారు సంతోషపడుతుంటే నేను అట్లా ఫీల్ అయ్యా. నిజంగా ఒక తల్లి సరస్వతే కొడుకు ఆడి చిన్న చిన్న తప్పటడుగులు ఆడు వేసిన బుడి నడకలు చూసి మనం సంతోషపడతాం కదా, అబ్బా నా కొడుకు నడిచాడు అది అని ఆయన సంతోషపడుతుంటే నేను అంతలా ఫీల్ అయ్యా. నేను అసలు ఒక అలాంటి అక్కడి నుంచి అభినందనలు రావడము, ఆయన అసలు ఆ పాటను నా పాట కంటే కూడా వీడి పాట అంటే ఆ మాట అన్నాడు. అసలు ఎంత సంతోషపడ్డానో, నా మనవాళ్ళు వచ్చి రాములో రాములా అంటుంటే నేను ఎంత సంతోషపడ్డారా అని ఆయన చెప్పడము. తర్వాత అది అయిపోయిన తర్వాత వచ్చి నాన్న నీకు అమ్మవారి కటాక్షం ఉందిరా, బాగా రాయి నువ్వు అని నన్ను ఆశీర్వదించడము, అవన్నీ మర్చిపోలేను అసలు. అండ్ ఆ పాటలోనే నాకు ఒక అంటే కొన్ని ఎక్స్ప్రెషన్ చాలా కొత్తగా అనిపించింది. బిర్యానీకి బొట్టు బిల్ల పెట్టినట్టు. సో అంటే ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ రావాలంటే కష్టం. అవును. అంటే మీ ఇప్పుడు మిగతా ఎక్స్ప్రెషన్లు ఉపమేయ అలంకారాలతో పోల్చుకుంటా వెళ్ళిపోతూ రచయిత ఏమన్నా చేయగలడు. అంత్యప్రాస ఆదిప్రాసను ఉపయోగించుకుంటా ఏమన్నా చేయగలడు. ఇది ఒక కొత్త ఎక్స్ప్రెషన్ లాగా ఎక్కడ పట్టారు దీన్ని? అంటే ఏదన్నా నిజంగా చెప్దామని ఒక విషయాన్ని చూసినప్పుడు మనం ఒక మనదైన కోణంలో దాన్ని వర్ణిస్తే ఎట్లా ఉంటుంది అనేది నాకు నిజంగా కూడా. అంటే ఆ బొట్టు అనేది కూడా నాకు చాలా ఇష్టం. నాకు ఎక్కడ నేను కవిత చదివాను, నేను అది ఎవరు రాశారో నా పేరు గుర్తులేదు, కానీ ఆ బొట్టు గురించి ఒక అందమైన చిన్న మినీ కవిత అది. బొట్టు బాత్రూమ్ గోడని బాత్రూమ్ డోర్ని ముత్తైదో చేసింది అంటాడు. అబ్బా, ఎంత అద్భుతమైన ఎక్స్ప్రెషన్ కదా. అసలు చదవగానే అబ్బా నాకు అది బాగా విపరీతంగా నచ్చింది అన్నట్టు. నాకు ఏదన్నా బాగా నచ్చితే కొన్ని రోజులు ఏం రాశాడు సార్ కదా, అసలు ఒళ్ళంతా ఒకసారి పులకరించిపోయింది. అది నాకు విపరీతంగా నచ్చిన ఎక్స్ప్రెషన్ అన్నట్టు. అందుకని అనుకోకుండా బొట్టు అనేది నా దాంట్లో పాటల్లో అది వచ్చేస్తుంది. అంటే నన్ను నిజంగా వెంటాడుతున్న ఎక్స్ప్రెషన్ కావచ్చు అది. అందులో పొట్లం కట్టిన బిర్యానీకి బొట్టు బిల్ల పెట్టింది అని రాస్తే, మన బలగంలోనే పొట్టి పిల్ల నువ్వే నా గుండెకు నువ్వే బొట్టు బిల్ల అని రాశాను. మళ్ళీ అక్కడి నుంచి ఇంకేదో పాటలు రాశాను. తర్వాత మొన్న ఎర్రెర్ర బొట్టు దిద్ది ఎండి మేఘం మెరిసిందే అని గిర్ర అందులో అట్లా రాసరికి ఆ పాట విని మా కళ్యాణ్ చక్రవర్తి నాకు ఫోన్ చేసి ఒక మంచి కాంప్లిమెంట్ ఇచ్చాడు. అన్న నువ్వు అక్కడ బొట్టు దిద్దింది ఎండి మేఘానికి కాదన్నా, తెలుగు సినిమా పాటకి బొట్టు దిద్దావు అని నాకు గొప్ప కాంప్లిమెంట్, అభినందన అయ్యేసరికి అది కూడా బాగా గుర్తుండిపోయింది నాకు. అట్లా ఇది అనుకోకుండా నన్ను వెంటాడుతున్న ఎమోషన్ బొట్టు. సరే ఒకటి చెప్పండి, త్రివిక్రమ్ గారితో ఆ పాట సిట్టింగ్ ఎలా ఉంటుంది? ఏదన్నా ఒక చిన్న అనుభూతి కానీ మర్చిపోలేని జ్ఞాపకం కానీ ఏదైనా ఒకటి పంచుకోండి సార్. త్రివిక్రమ్ గారు ఫస్ట్ నేను అంతకుముందు ఇంటర్వ్యూలు చెప్పినట్టుగా నాకున్న ఒక చెడ్డ అలవాటు ఏంటంటే నేను ఫస్ట్ భయపడ్డం. అవతల వాళ్ళు ఏమనుకుంటారో, ఎంతటి వాళ్ళు అని వాళ్ళను గొప్పగా ఊహించుకొని నేను నా ఇంట్రావర్ట్ అయిపోయి నన్ను నేను హింసించుకొని ఆ స్టేజ్లో ఉండేవాను యాక్చువల్గా. అక్కడి నుంచి నన్ను నేను గెలుచుకొని వచ్చాక నాకు సినిమా అవకాశాలు ఎక్కువైనాయి. నేను పాత లోకంలో ఉంటే ఇంకా త్రివిక్రమ్ గారు లాంటి వారి దగ్గరికి అసలు నేను చేరలేకపోయాను. అట్లాంటి నన్ను నేను గెలుచుకుంటూ వచ్చిన కాబట్టి ఒక చిన్న హెసిటేషన్, ఏదో చిన్న భయంతోనే పోయా. ఫస్ట్ మనకున్న పాతాలు వాటి కదా ఎడిపోద్ది, అది చిన్న భయపడుతూనే వెళ్ళా. ఫస్ట్ మీటింగ్లోనే ఫస్ట్ మాటతోనే ఆయన శ్యామ్ గారు రండి, 4 సంవత్సరాల క్రితం మిమ్మల్ని వేదిక మీద కలిశాను లై సినిమాలో, అది బొమ్మోలే ఉందిరా పోరని, అసలు అద్భుతంగా రాశారండి, ఏం పాట అండి అది అని ఆ పాట గురించి మాట్లాడుతూ మనని ఆయన లోపల లాక్కున్నాడు. ఆయన ఫస్ట్ కూల్ చేసాడు. ఫస్ట్ అసలు పోగానే ఓహో ఈయన మనల్ని పొగుడుతున్నాడంటే మనం ఏదో ఆయన అక్కడ అంతవరకు వెళ్ళగలిగాము, పర్లేదు మనం భయపడొద్దు, ఈయన కూడా మనలాంటివాడే అని అనుకొని అప్పుడు ఓపెన్ అయ్యాను. ఓపెన్ అయిన తర్వాత ఇంకా అసలు ఆయనతో సిట్టింగ్ భలే ఉంటుంది. కవి అనేవాడు
ఇది కవి సమయం అంటాడు ఆయన. ఆయనకు ఒక కవికి ఎంత విలువ ఇవ్వాలో, ఆ సమయానికి ఎంత విలువ ఇవ్వాలో, ఆ సమయంలో పుట్టే ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్క పదాన్ని ఎంతలా అభినందించాలో, దానికి ఎంత ఏకాంతం ఇవ్వాలో ఆయనకు తెలిసినంతగా ఇంకా మీద ఎవరికి తెలియదు అనడంలో అతిశయోక్తి లేదనుకుంటా నేను. ఎందుకంటే ఆయన స్వతహాగా రచయిత కాబట్టి, ఆయన స్వతహాగా కవి కాబట్టి ఒకరికి ఎంత విలువ ఇవ్వాలి అనేది ఆయనకు తెలుసు. తర్వాత ఒక ఎక్స్ప్రెషన్ ఏదన్నా పడితే ఆయన మనకిచ్చే అభినందన అసలు మన ఎక్కడికో తీసుకెళ్తుంది. అది ఏదన్నా ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి సార్. నేను కొన్ని రాసినప్పుడు ఆ భీమ్లా నాయకులు రాశాను, నేను సందమామ రాశా, తర్వాత ఫస్ట్ అడవి గుసగుస అని ఒక సాంగ్ రాశాను. ఆ రెండిట్లో ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ పడతా ఉంటే అసలు ఒకసారి వచ్చి ఎక్కువగా అప్పుడు తమన్ గారు హైత్లో ఉండేవాళ్ళు, ఒక రూమ్ నెంబర్ వాళ్ళ పర్మనెంట్ అన్నట్టు. ఓకే, అది ఫస్ట్ త్రివిక్రమ్ గారు, తర్వాత తమన్ గారు కంటిన్యూ చేశారు. అది ఒక ఎక్స్ప్రెషన్ ఏదో రాసిన తర్వాత నేను నాకంటే ఒక 5 నిమిషాలు ముందు వచ్చేసారు త్రివిక్రమ్ గారు. నేను ఏదో కింద కార్ పార్క్ చేసి పైకి వచ్చేసరికి ఆయన డోర్ దగ్గర నిల్చొని నా కోసం వెయిట్ చేస్తున్నారు. నేను అయ్యో లేట్ అయిపోయాను అని అంటారేమో అని పోతే, ఆయన వెళ్తే అసలు ఫస్ట్ 2 చేతులు ఇట్లా చాపాడు. ఆయన చాపి దగ్గర ఆయన గట్టిగా పట్టుకొని బాబా ఏం ఎక్స్ప్రెషన్ అండి, చెతకొట్టారు మీరు. అందులో చుట్టు చుక్కలు ఉన్నాయంటూ చూసి నువ్వు మురిసిపోకే ఓ సందమామా, నీ చిట్ట చివరి దారిలోన నీడగూడా తోడు రాదే నా సందమామా. అంటే అహంకారాన్ని పడేయడానికి అబ్బా ఒక్క మాట చాలండి. ఆయన పట్టుకున్నాడు దాన్ని. ఏమీ రాదు నీ వెనక అని చెప్పడానికి ఎంత అందంగా చెప్పారు. నీ చిట్ట చివరి దారిలోన నీడ కూడా నీ తోడు రాదు అని చెప్పేది అని నన్ను అభినందించడానికి ఆయన డోర్ దగ్గరికి వచ్చి నిల్చోను ఎదురు చూస్తున్నారు. నేను రాగానే గట్టిగా పట్టుకొని, తెలంగాణ కవిత్వంలో మనం ఒకప్పుడు అంతా ఎరుపుదనమే చూసాము. నాకు తెలిసిన కవులల్లో, మీరు నాకు ఇప్పుడు పరిచయమైన కవులల్లో మీరు ఇప్పుడే ఆకుపచ్చదనాన్ని, పచ్చదనాన్ని తెస్తున్నారు సార్. అంటే ఒక పాజిటివ్ వే ఉండే కవిత్వం, ఒక అప్పుడప్పుడు చిగురించే ఒక కవిత్వం అని చెప్పడానికి ఆయన వాడిన పదం అది. పచ్చదనం అనేవాడు కరెక్ట్ సార్. ఎందుకంటే ఇది ఒక 2 ఇంటర్వ్యూలో వాడున్నారు కాబట్టి నేను ప్రస్తావించకూడదు అనుకుంటాను, ఇంక నా వల్ల కావట్లేదు. ఆ రాములా పాటలోనే అంగీకి గుండి నేను పెట్టుకుంటుంటే పువ్వై పూస్తుంది అని చెప్పి, అది ఫస్ట్ నాకు ఆ ఎక్స్ప్రెషన్ కొంతవరకు అర్థమైంది. అంటే నేను బటను ప్లాస్టిక్ కదా అని అక్కడ ఆగిపోయాను. తర్వాత నాకు త్రివిక్రమ్ గారు చెప్పిన తర్వాత తెలిసింది ఏంటంటే, చెక్క బటన్లు అప్పుడు ఉండేవి కదా, మనం పెట్టుకునే బటన్, ఆ చెక్కలో నుంచి హృదయం లాగా పువ్వైపోయింది, ప్రాణం లేని దానికి ఒక కొత్త ప్రాణం అయ్యొచ్చు, కొత్తగా చిగురిస్తా. ఒక్క లైన్ ఒకసారి వాడండి సార్. అదే తమ్మల పాకేస్తుంటే కమ్మగా వాసన వస్తావే, ఎర్రగా పండిన బుగ్గలు 2 యాదికొస్తాయే, పువ్వుల అంగీ నేనేస్తే గుండి నువ్వై పూస్తావే, పండుకున్న గుండెల దూరి లొల్లే చేస్తావే. నాకు ఈ నెక్స్ట్ వచ్చిన లైన్కు సీతారామశాస్త్రి గారు నన్ను అడిగారు, అది అరే ఇంటి ముందు లైటు మినుకుమంట అంటే నువ్వు కన్ను కొట్టినట్టు గుర్తుకొచ్చింది అని. అంటే ఇంటి ముందు లైటు మినుకు అంటుంటే వాడు కన్ను కొట్టినట్టు ఎట్టా అనిపించింది రా నీకు అడిగారా. నాకు ఈ క్షణంలో ఎలా అనిపిస్తుంది అంటే, నాకు ఒక చక్రవర్తిలాగా ఫీలింగ్ వస్తుంది సార్. ఎందుకంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టాప్ లిరిక్ రైటర్తో ఎదురు కూర్చొని నాకు కావాల్సిన లైన్ అడిగి పాడించుకుని థ్యాంక్ యూ అండి. అది అంటే నిజంగా మన పాటలు నాకు అట్లాంటి అవకాశాలు ఇచ్చిన వాళ్ళు, అట్లాంటి ఎక్స్ప్రెషన్స్ రాసేంత ఫ్రీడమ్ ఇచ్చిన వాళ్ళు, అందుకు వీళ్ళతో పాటు నేను ఒకరినై ఉండడం అనేది నిజంగా నేను ఒక గమ్యానికి ఏదైతే పెట్టుకొని బయలుదేరానో అక్కడికి వచ్చాను అన్న ఒక ఆనందం అయితే ఉంది.